ఇటీవల ఆవిష్కరించబడిన ఓ మంచి కథా సంకలనం డివిజి శంకర్రావు గారి కథలు. ఈ కథల పుస్తకంలో 50 కథలు ఉన్నాయి. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఈ పుస్తకాన్ని ఇద్దరు సమీక్షించారు. మొదటిగా గీతా రమాదేవి గారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఆమె ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ ఈ పుస్తకంలో కథలన్నీ ఎంతో బాగున్నాయని, మానవతా విలువలు కలిగి ఉన్నాయని ఆవిడ కొనియాడారు. రెండో వక్త పాయల మురళీకృష్ణ. ఈయన కూడా ఈ పుస్తకంలో ఉండే మరికొన్ని కథల్ని ఆయన సమీక్ష చేశారు. వీరి సమీక్ష చాలా అర్థవంతంగా ముందుకు సాగింది. అలాగే ఈ పుస్తకాన్ని శ్రీకాకుళం నుంచి వచ్చిన అట్టాడ అప్పల నాయుడు ఆవిష్కరణ చేశారు. డివిజి శంకర్రావు గారు తన స్పందనను చివరిలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా చేసిన ఈ నిర్వాహకులకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి అందరికీ ధన్యవాదాలు తెలియచేయటం ఇందులో ముఖ్యమైన అంశం. డివిజి శంకర్రావు గారి కథల్లో లోతైన భావాలను కూడా అతి సరళంగా అందరికీ తెలియజేయగలిగే విధంగా ఈ కథలు ఉండటం మనం గమనించవచ్చు. మొత్తం ఈ పుస్తకంలో 50 కథలు ఉన్నాయి. 50 కథలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా మానవతా విలువలు, కుటుంబ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగాలు ఈ కథల్లో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇతను మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేయటం వల్ల కాకుండా అలాగే వైద్యులు కూడా నేను ఎనస్థీషియా డాక్టర్. ఇలా ఇతను వివిధ రంగాల్లో ఉండటం వల్ల అనేక వ్యక్తులను, అనేక ప్రాంతాలను, అనేక పరిస్థితులను ఎదుర్కొని చూడడం వల్ల వీరికి మంచి అవగాహన ఉండడంతో ఈ కథలన్నీ కూడా ఎంతో చక్కగా మనకి మంచి విషయాలు తెలియజేస్తాయి. రాజకీయంలో ఎలా ఉండాలి, ఒక అధికారి రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి అనే అంశాన్ని ఈయన దేశద్రోహమా అంతకంటే అనే కథలో ఎంతో చక్కగా వివరిస్తారు. రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళని పొగడమే ఒక పనిగా పెట్టుకుంటే వారికి ఆందోళన ఎక్కిస్తారు. అదే ప్రశ్నిస్తే వాళ్ళకి తిరోగమనమే. ఇలా ఉండే ఈ పరిస్థితుల్ని ఆయన చక్కగా ఎలా ఉండాలి రాజకీయ నాయకులు అనే విషయాన్ని, రాజ్యం ఎలా ఉండాలనే అంశాన్ని ఈ కథలో ఎంతో చక్కగా వివరించారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇందులో మెడికల్ టెర్మినాలజీతో కూడా కొన్ని కథలను ఆయన రాయటం మనం చూస్తాం. నేను నాగరాజు అనే ఒక కథ ఉంటుంది. అందులో ఈ విషయాలు ఆయన స్పష్టంగా తెలియజేశారు. అలాగే ఈ కథలన్నీ చదవదగ్గ కథలు. మనం ఈ కథా పుస్తకాన్ని మనం పట్టుకున్న తర్వాత ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ పుస్తకంలో చూస్తాం. వీరు ఇదివరలో డివిజి కవితల పేరుతో ఒక 250 కవితలను కూడా ప్రచురణ చేశారు. అలాగే ప్రస్తుత సామాజిక సమస్యలపైన, సామాజిక అంశాలపైన స్పందిస్తూ ప్రతిరోజు కూడా ఆంగ్ల, తెలుగు దిన వారపత్రికల్లో వీరు ఉత్తరాల రూపంలో ఈ సమస్యలను మన దృష్టికి తీసుకురావటం ఇందులో గమనించదగ్గ అంశం. వీరు మంచి చదువరి కూడా, మంచి స్నేహితులు. ఇట్లాంటి డివిజి శంకర్రావు గారు రాసిన ఈ పుస్తకాన్ని అందరూ చదవటం ఎంతో మంచి ఆహ్లాదాన్ని ఇస్తుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. అనేక అంశాలు ప్రభుత్వ పథకాలు ఇవన్నీ చేస్తే గొంతు లేని వాళ్ళని గొంతించినట్టు ఉందని పని చేయాలని అంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఫలానా కథ రాయు, ఫలానా జీవితం మీద రాయు అని కానీ, ఫలానా రాయకు అని కానీ ఏది చెప్పి చెప్పడం భావ్యం కూడా కాదు. తనకి ఏది నచ్చితే అది రాస్తాడు, తనకి ఏది రాయగలిగితే అది రాస్తాడు. కానీ చెప్పడం భావ్యం కాదు. కానీ నాకు ఎందుకంటే అటువంటి
సూచన చేస్తున్నాను. ఇక రెండవది విధాలి శ్రీశ్రీ గారి గురించి. చాలామంది అలా భూమి నాది, ఈ అపార్ట్మెంట్ నాది, అలా బిల్డింగ్ నాది, ఈ బ్యాంకులో నాకు ఎంత ఉంది, ఇది నాది అది నాది అంటారు. కానీ ఈ యుగం నాది అన్నవాడు శ్రీశ్రీ. ఎందుకు యుగం నాది అన్నాడు? ఏమి యుగం వల్ల ఏమొస్తుంది, ఏమొస్తుంది, ఎందుకు అన్నాడు? ఆయన అప్పుడే అతను ముందే ఒక మాట చెప్పాడు. ఇది ప్రపంచ కుగ్రామం, ఇది గ్లోబల్ సంగ్రామం. మనకి ప్రపంచం ఒక కుగ్రామం. అక్కడెక్కడో ఎవడో ఇద్దరు బాంబులు వేసుకుంటే యుద్ధాలు చేస్తే అక్కడ చేస్తున్నారు, ఇక్కడ మనం చేస్తున్నాం. మళ్ళీ రేపు కరోనా లాగా పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, గ్యాస్ ఉండదు. మళ్ళీ కట్టిపోయిలు కరెంట్ ఉంటే ఉండొచ్చు, కరెంట్ పోయలేమో కానీ మళ్ళీ నడాలి. బస్సులు ఎక్కలు, రైలు ఎక్కలు, రైలుకి ఏముంటాం. ఎవడో ఇద్దరు కొట్టుకుంటుంటే అంటే ప్రపంచం ఒక కుగ్రామం అయింది. ఇప్పుడు గ్లోబల్ సంగ్రామం అన్నాడు ఆయన. ఎప్పుడో చెప్పాడు. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం. సాహిత్యవేత్త తెలుసుకోవాల్సిందే. అంటే ప్రపంచం నా ఇంటి పేరు అవ్వాలి, ప్రజలు నీ కుటుంబం కావాలి, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం చెప్పిన శ్రీశ్రీ ఈ తెలుగు నేలలో పుట్టడం మనం ఆనందించాలి, గర్వపడాల్సింది. బహుశా తెలుగు సాహిత్యంలో, నాకు తెలిసి ఆధునిక సాహిత్యంలో ప్రజల పట్ల ముఖ్యంగా మరీ వికాస్గా చెప్పాలంటే కమ్యూనిజం పట్ల అంత ఆసక్తి, అంత నిబద్ధత ఉన్న రచయిత కవులు చాలా తక్కువ. అందులో చాలా ముఖ్యుడు శ్రీశ్రీ. డైరెక్ట్గా ముఖ్యమంత్రికే రాశాడు. ఇప్పుడు అంటే బాగుంటుంది, ఆయన చనిపోయాడు కాబట్టి ఈయన రాసేవాడు చనిపోయాడు, ఎవరి మీద రాశాడు ఆయన చనిపోయాడు కాబట్టి అనొచ్చు. ఊరూరి ముఖ్యమంత్రిగా, ఊరూరి వెంకటప్పిగా, బాజా భజంత్రీలు మోగే, కాంగ్రెసు చాకలింటును తడిబట్టలు మోసే గాడిద అని తిరుగుతూ, అమ్మమ్మో కమ్యూనిజం అంటే నీకు ఎంత భయం, నిజం చెప్పనా కమ్యూనిజానిదే తుది విజయం అన్నాడు ఆయన. అలా ప్రకటించేవాడు. నాకు ఆయన అంటే ఎందుకు అంత ప్రేమ ఉంటుందని ఎవరు అన్నారు? శ్రీకాకుళంలో శ్రీశ్రీకి సిరాపోసాడు. నిజంగా నాకు అదృష్టం దక్కింది. ఆయన 60 ఏళ్ళ వయసులో భారతీపురం వచ్చినప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి డిగ్రీకి మా తండ్రికి చదువు డబ్బులు లేక పంపకపోతే ఖాళీ తిరిగేవాడిని. అర్థమైన పుస్తకాలు చదివేవాడిని. అందులో మహాప్రస్థానం కూడా చదివేశాను. శ్రీశ్రీ భారతీపురంలో ఒక సభకు వస్తున్నాడు అనేసి అక్కడ ఆర్గనైజర్స్ చెప్పి నాకేం చేశారంటే ఒక రిక్షా ఇచ్చి మైక్ ఇచ్చి, అప్పుడు ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవు, వాట్సాప్ ఇప్పుడు 70 వెల్లడిస్తుంది. ఎప్పుడు కూడా రచయిత కథల్లోని ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన ముఖ కథనం చేయడం ఒక పద్ధతి. దీనిని ఉత్తమ పురుష దృష్టికోణం అంటారు. నాకు ఇందులో 3 అంతులు పైగా, శంకర్రావు గారి కథలో 3 అంతులు పైగా ఈ ఉత్తమ పురుష దృష్టికోణంతోనే రాసినట్టు. ఎందుకంటే ప్రతి కథలోని అంటే మీ చెప్పుదామనుకున్న కథలు అన్నింటిలో కూడా శంకర్రావు గారే కనిపిస్తారు మొట్టమొదట. ఇంకా మనకి సర్వసాక్షి దృష్టికోణం ఇవన్నీ కొన్ని కథల్లోనే మనకి కనిపిస్తాయి. ఎక్కువగా ఉత్తమ పురుష దృష్టికోణంతోనే రాసి జరిగింది. ఇకపోతే శీర్షిక, ప్రధానమైనటువంటి పుస్తక శీర్షిక గురించి చెప్పుకున్నాం. ఈ పుస్తకాల్లో వచ్చినటువంటి కథల శీర్షికలు కూడా ఆయన ఎన్నుకోవడం చాలా బాగుంది. అందులో అర్థం కథల గురించి ఇందాక మనకి అక్కడ అప్పలనాయుడు గారు చెప్పారు. చాసో గారు ఒక కథలో ఎత్తుగడ అంటాం మనం. కథని ఎత్తుగడ, మొట్టమొదట ఎత్తుగడ ఎలా ఉంటుంది అంటే కొంతమంది సంఘటనాత్మకంగా రాస్తారు. ఆ సంఘటన ఇచ్చి తర్వాత కథల్లోకి వెళ్తాం అన్నమాట. జనం ఊగేశారు, గొడవ పెద్దట అయ్యేటట్టుంది. కొండల చుట్టూ రాళ్ళు కొడుతున్న చప్పులు లాగిపోయి ఎక్కడ పని అక్కడ ఆపేసి అంతా గుమ్ముగూడిపోతున్నారు. చాకంటి సౌమ్యాజులు గారు మంటపాటు కథలో ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి అర్థం కథలో తొట్టతొలి ఇదే సంఘటన అనుకుంటుందా మనకంటే ఆయన ఏమంటారు, అర్థం భల్లున పగిలింది. భల్లున అర్థం మా ఇంటి డ్రాయింగ్ రూమ్ లో దర్జాగా ఉన్న అర్థం పొరపాటు నా చేయి తగిలి బల్లున పగిలింది.
కిచెన్లో పనిచేస్తున్న నా భార్య ఆ శబ్దాన్ని వినబడి అక్కడి నుంచి, అంటే ఒక చిన్న సంఘటన, అద్దం పడడం అనే ఒక చిన్న సంఘటనలోంచి మొత్తం ఆయన కథలోకి వెళ్తారు. నాకు ఈ కథలో నచ్చిన విషయం ఏంటి అంటే, ఆయన ఒక అమ్మాయి, అంటే ఇక్కడ రచయిత, అంటే ఈ కథలో ఉన్న పాత్ర అన్నమాట. ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ ప్రేమించే అమ్మాయి కోసం తహతహలాడతారు. ఆ అమ్మాయి ఇతని ప్రేమను అంగీకరించాలని కోరుకుంటారు. ఆ కోరుకున్న అయితే ఆమె ఒక రోజు వచ్చి 7 రాత్రులు ఆయన నిద్ర ఉండదు. 7 రాత్రులు ఆమె కోసం, ఆమె తన ప్రేమను అంగీకరిస్తుందా లేదని ఆలోచిస్తూ ఆయన 7 రాత్రులు నిద్రపోరు. తర్వాత ఆమె ఒక రోజు ఏంటంటే ఇద్దరు కలుసుకుంటారు. ఒక అర్థం బహుకరిస్తుంది ఆమె. ఎందుకంటే మీరు ఎప్పుడు దీంట్లో మీ మొహం చూసుకోలేదా? ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి వెంటనే పడుకుంటారు. నాకు ఇది చాలా నచ్చింది. అందుకే ఈరోజు అంటే నిజంగా జరిగిందో లేదో కానీ సార్, అంటే గొప్ప డాక్టర్ అయ్యారు, పార్లమెంటేరియన్ అయ్యారు, రాజకీయవేత్త అయ్యారు. అంటే ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాను నేను. అంటే ఈ రోజుల్లో చాలామంది ప్రేమ విఫలమైపోతే చాలా పనులు చేస్తారు. ఆయన ఇంటికి వచ్చి పడుకుంటారు. అందులో ఆ సంఘటన మాత్రం చాలా బాగా నచ్చింది. తర్వాత అంతకంటే హృదయ సౌందర్యం కలిగిన, బాహ్య సౌందర్యం ఉన్న ఒక అర్థమైన అమ్మాయిని ముందు ఇష్టపడతారు. ఆ తర్వాత హృదయ సౌందర్యం గల ఒక అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆయన జీవితం ఆ కథలో చాలా బాగుంటుంది. చదవండి మీరందరూ కూడా. ఇక అలాగే ఇక్కడున్న ఒక్కొక్క పేరు చెప్తే చాలా అదే ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే సాలూరు మిత్రులు భాస్కర్, అలాగే తమ్ముడు ఫ్రెండ్స్ వెంకట్రావు గారు, ఒక మాట చెప్పలేరు. ప్రతి ఒక్కరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చారు. అలాగే అక్కడ సాయి కుమారి, అలాగే వివిధ డాక్టర్స్, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు వచ్చారంటే ఇదంతా మీరు నాకు పెద్దలు చూపిస్తున్న అభిమానం. ఈ అభిమానం కన్నా విలువైనది ఏది లేదని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకు నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చక్కని కవితల ఆలపించిన వారికి, ప్రెస్ మిత్రులకి, ఈ సమావేశం చక్కగా జరగడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీశ్రీ గారు అంటారు, వ్యక్తికి బహువచనం శక్తి, అందులో నమ్మకం ఉంది. ఒక వ్యక్తి చేయలేనిది నలుగురు కలిస్తే ఈజీగా చేయగలం. ఆ దిశగా ఆలోచిస్తే మన సమాజం బాగుపడుతుంది. ఈరోజు సందేశాలకు కానీ దేనికైనా కొదవ లేదు, కానీ పనిచేసేవారే కావాలి, మనకి పనిమంతులు కావాలి. ఆ దిశగా మీరందరూ కృషి చేస్తున్నారు. అయితే మనందరం కృషి చేస్తున్నాం. మరింత ఈ కృషి ముందుకెళ్ళాలి. నా కథల విషయానికి వస్తే, కథలు నేను చాలా లేటుగా స్టార్ట్ చేశాను రాయడం. ఎందుకంటే కథల పట్ల నాకున్న భయం వల్ల. కవిత అంటే అనుభూతి రాయొచ్చు, కొంత సౌలభ్యం ఉంటుంది, కానీ కథ అంటే దానికి ఒక తల ఉండాలి, తోక ఉండాలి, మొండి ఉండాలి, అది అట్రాక్టివ్గా ఉండాలి, దానివల్ల ఉపయోగం ఉండాలి. అందుకని లేట్గా స్టార్ట్ చేసినా సరే ఆ అదృష్టవశాత్తు మంచి వేదిక దొరికాయి. దాదాపు రాసిన ప్రతిదీ ఏదో ఒక పత్రికలో బహుమతి తెచ్చుకోవడం కానీ ప్రచురించబడడం కానీ జరిగింది. అందుకు సంతోషంతో పాటు ఎక్కువ కథలు ఫ్యామిలీ రిలేషన్స్ మీదే ఉంటుంటాయి. ఎక్కువ మా ఆవిడ ఎప్పుడు చెప్తుంటుంది, నా మీద రాజేస్తున్నారు కథలన్నీ. అలా అనిపించినా సరే అది అందరి మీద, నీ మీద రాయాలంటే కథలు యుద్ధగాథలు అవుతాయి కానీ ప్రేమ గాథలు అవ్వాలి నా ఉద్దేశం. సమాజంలో మనకు అప్పుడు జరిగిన అనుభూతులు, దాన్ని మనం ఏ రకంగా ప్రజెంట్ చేస్తామన్నది చాలా ముఖ్య విషయం. అది ఎదుటి వాళ్ళు వినేటట్టు ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని కథలు రాసాం. ఇంకా ఎదగాల్సిన విషయం చాలా ఉంది. అప్పులైన గారు చెప్పినట్టు మన సామాజిక రంగంలో మంచి కథలు రాయాలని ఆయన కోరారు. ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎస్టీ కమిషన్ చైర్మన్గా నేను ఆ ప్రాంతాలని తిరిగి గవర్నర్ గారికి అక్కడ కావాల్సిన అవసరాలని, అక్కడ జరుగుతున్న లోటుపాట్లని నివేదిక రూపంలో 2 సంవత్సరాలు ఆయనకి అందజేయడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ప్రభుత్వాలు కూడా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎవరు నా మీద వివక్ష ఏం చూపించలేదు. 2 ప్రభుత్వాలు పనిచేస్తే, అలాగే గవర్నర్ గారు కూడా
వాటి మీద లోతైన చర్చలు జరిపారు. ఆ రకంగా నేను సేవ చేయగలుగుతున్నాను, కానీ కథల రూపంలో అంటే ఇంకా కొంచెం కష్టం నాకు అది, కానీ ప్రయత్నిస్తాను ముందు ముందు. అదేవిధంగా ఇప్పుడు ఇలా ఒక విషయం ముందు ఒక విషయం వెనక అవుతుంది. ఇక్కడ విషయం మాట్లాడుతున్నప్పుడు జేసీ నాయుడు గారు ఆయన మొదట ఎంత వద్దన్నా వినకుండా నా కవితల పుస్తకాన్ని సగం నేను భరిస్తానని 25,000 ఖర్చు ఆయన దగ్గరుండి చేయించారు కవితల పుస్తకానికి. ఈసారి అందుకని ఆయన తెలియకుండా నేనే ప్రచురించాను, మా ఆవిడ ప్రచురించాను, లేకపోతే ఆయన ఊరుకోడని. అలాగే కవితల పుస్తకాలు రాసినవన్నీ రాయడం అలవాట్లేదు, అలా పోతుండేవి. వాటన్నిటినీ మొదట దివాకర్ గారు సేకరించి అన్ని జెరాక్స్ కాపీలు అన్నీ సిద్ధం చేసుకున్నారు.